హాయ్. శర్వానంద్ గారిది బైకర్ సినిమా అయితే ట్రైలర్ రిలీజ్ అయింది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? సూపర్ అంటే సూపర్ గా ఉంది తెలుసా. సో శర్వానంద్ గారికి ఈ మధ్య కాలంలో అసలు హిట్టే లేదు. నారి నారి నడుమ నారి బాగున్నప్పటికీ ఎక్కువ ప్రేక్షకుల్ని చేరలేదు. మరి ఈ సినిమా ఆయన అందరికి చేరుతుంది అంటారా? ఎందుకు చెప్తే సూపర్ గా జరిగింది, అందరు చూస్తారు. చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకా ఎప్పుడు రిలీజ్ అని అనుకుంటున్నారు ఇంకా. అండ్ దీంట్లో ముఖ్యంగా ప్రభాస్ గారు కూడా దీని గురించి ప్రమోట్ చేస్తున్నారు కదా, ఇన్స్టాలో కూడా పోస్ట్ చేయడం కూడా జరిగింది. మరి ప్రభాస్ గారి సపోర్ట్ ఎలా ఉంటది అంటారు శర్వానంద్ కి? ప్రభాస్ గారు అంటే ఇంకా రేంజ్, ఇంకా ఫ్యాన్స్ సూపర్ ఉంటారు వాళ్ళకి. ఇంకేముంది, ఇంకా హిట్ అయిపోయినట్టే ఇంకా ఎపిసోడ్. శర్వానంద్ గారి లుక్స్ చాలా చేంజ్ అయ్యాయి కదా, అప్పుడు బొద్దుగా కనిపించేవాడు, ఇప్పుడు చాలా సన్నగా అయిపోయారు. మరి లుక్స్ బాగున్నాయి అంటారా? ఇప్పుడే చాలా బాగున్నారు. శర్వానందన్ చూస్తుంటే ఇంకా ఇది చూడాలి, ఇంకా మూవీస్ చాలా చేయాలని కోరుకుంటున్నాం ఇంకా. అంటే బైకర్ లో శర్వానంద్ గారు మొత్తం బైక్ సీన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి కదా, స్పోర్ట్స్ ని టచ్ చేస్తున్నారు. మరి సెట్ అవుతుందా ఆయనకి? సెట్ అయ్యింది, తన బాడీకి తనకి సూట్ అయ్యింది. మొత్తం ఏది చేసినా సరే దాంట్లో సక్సెస్ అవుతారు తను. రాజశేఖర్ గారు కూడా ఉన్నారు. రాజశేఖర్ గారి పాటలు ఈ మధ్య చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా, మీకు ఏదైనా ఇష్టం అందులో? అంటే ఇప్పుడు చూడలేదు ఇంకా ప్రెసెంట్ ఏం పాట అవుతున్నది. రాజశేఖర్ గారు కూడా రీఎంట్రీ ఇవ్వబోతున్నారు కదా ఈ సినిమా తోటి, మీకు ఎలా అనిపిస్తుంది? చూద్దాం ఎట్లా ఉండేదో, హిట్ అయ్యింది అనుకుంటున్నాను నేను మనస్ఫూర్తిగా. అంటే అప్పటి రాజశేఖర్ గారు కనిపిస్తారంటారా మళ్ళీ? కనపడతారు, ఎందుకు కనపడరు.